హాయ్ మార్నింగ్ అండి అందరికీ. సో మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే ట్రయాంగిల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రయాంగిల్ టాపిక్ నుంచి మనకు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనం రాసే రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, అదే ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, సో అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇట్లా మెనీ ఎగ్జామ్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో ఈ యొక్క ట్రయాంగిల్ టాపిక్ నుంచి మనకు 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ యొక్క ట్రయాంగిల్ నుంచి మనం ఈరోజు సమ్ బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనకు ట్రయాంగిల్ అంటే జనరల్గా ఎలా ఉంటుంది? మనకు ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. అయితే సో ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్. అయితే ఈ యొక్క ట్రయాంగిల్లో ఇక్కడ మనం ఈ పాయింట్స్ దగ్గర ఉండే దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్స్ అంటాం. ఎప్పుడైతే 2 లైన్స్ మీట్ అవుతాయో దీన్ని మనం వర్టెక్స్ అంటాం. సో ఈ పాయింట్స్ అంటే ఈ యొక్క లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని మనం వర్టెక్స్ అంటాం. సో ఇక్కడ నాకుండే దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ అంటాం. ఈ యొక్క యాంగిల్స్ని మనం యాడ్ చేసుకుంటే ఒక ట్రయాంగిల్లో, సో టోటల్ యాంగిల్ నాకు ఎంత వస్తుందంటే నాకు ఈ ట్రయాంగిల్లో 180 degrees అన్నమాట. సో ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees అన్నమాట. ఓకేనా? సో ద సమ్ ఆఫ్ all 3 interior angles of any triangle is always 180 degrees అన్నమాట. సో దాన్ని మనం ఎలా అంటాము అంటే a plus b plus c ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ a plus b plus c అంటే ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని దాని మీనింగ్. ఓకేనా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో ఈ యొక్క ట్రయాంగిల్లో సైడ్ యాంగిల్ రిలేషన్షిప్ అని ఒకటి ఉంటుంది. సైడ్ యాంగిల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఏదైతే లార్జెస్ట్ సైడ్ ఉంటుందో ఆ లార్జెస్ట్ సైడ్కి ఆపోజిట్ అనే యాంగిల్ కూడా ఎలా ఉంటుందంటే నాకు లార్జెస్ట్ యాంగిలే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇదే ట్రయాంగిల్లో నాకు ఇంకొక ప్రాపర్టీ అనొచ్చు, దాన్ని సైడ్ యాంగిల్ రిలేషన్షిప్ అంటాం. సైడ్ యాంగిల్ రిలేషన్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సైడ్ యాంగిల్ రిలేషన్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇప్పుడు లార్జెస్ట్ సైడ్ అంటే ఇది, దీనికి ఆపోజిట్ అంటే ఏది వస్తుంది? ఈ యాంగిల్ వస్తుంది. అంటే ఏదైతే లార్జెస్ట్ సైడ్ ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ కూడా ఏమవుతుందంట? లార్జెస్ట్ అవుతుందంట. అది సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ది లార్జెస్ట్ సైడ్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ది లార్జెస్ట్ సైడ్ ఈజ్ ఆపోజిట్ ది లార్జెస్ట్ యాంగిల్. ఓకేనా? సో అదేవిధంగా స్మాలెస్ట్ సైడ్, ఇప్పుడు ఇది స్మాల్, దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఇది ఏమవుతుంది? తక్కువ అవుతుంది అనమాట మనకు అట్లా. సో దీంట్లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ద స్మాలెస్ట్ సైడ్ ఈస్ ఆపోజిట్ ది స్మాలెస్ట్ యాంగిల్ అంటాం. ది స్మాలెస్ట్ సైడ్ ఈజ్ ఆపోజిట్ ది స్మాలెస్ట్ యాంగిల్. ఓకే, ఇది అంటాం అన్నమాట. సో జనరల్గా మనకి ఏంటంటే ఇదే ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ ఉంది మనకు, ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటారు. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఈ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ద సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ది, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం ఇక్కడ. ద సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం కదా. సో ఇదొక యాంగిల్,
సో ఇక్కడ నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అంటే ఇక్కడ మనం ఎలా చెప్తాము, ఈ యొక్క సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేసుకుంటే అది నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క యాంగిల్ ఇది ఒకటి 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే నాకు వచ్చే యాంగిలే ఇది అన్నమాట. సో దీన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం, అవుట్ సైడ్ ఉంది కాబట్టి. ఇన్నర్ లోపల ఉండే 1 10 ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకేనా. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే అదే కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు, ట్రయాంగిల్ ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇది ఒక యాంగిల్ అనుకుంటే, సో నాకు ఈ పక్కన ఈ సైడ్లో ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ గ్రీన్తో ఉండేదాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇన్సైడ్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ, సో దీన్ని అదేవిధంగా దీన్ని, ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే దీని యొక్క ప్రాపర్టీ ఏంటి, ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆపోజిట్ ఉన్న రెండింటిని మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. అంటే సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, సో ఇదన్నమాట. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇది ఓకేనా, ఇట్లా రాసుకుంటాం అన్నమాట. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటారు. ఇంకొకటి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ యొక్క ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తారంటే, ఒక ట్రయాంగిల్ ఏదైనా తీసుకోండి, ఆ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఎనీ 2 సైడ్స్ యొక్క లెంత్ మనం యాడ్ చేసినప్పుడు అది ఇంకొక అనదర్ సైడ్, ఇప్పుడు మనకు ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్లో 2 సైడ్స్ మనం యాడ్ చేసినప్పుడు ఆ 2 సైడ్స్ యొక్క వాల్యూ అనేది థర్డ్ సైడ్ కంటే ఆల్వేస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటే. ఇక్కడ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం, అనుకుంటే, సో ఇది ఏ లెంత్ ఏ, ఇది లెంత్ బి, ఇది సి అనుకుంటే, అంటే దాని యొక్క సైడ్, దీని యొక్క సైడ్ ఏ, దీని యొక్క సైడ్ బి, దీని యొక్క సైడ్ సి అనుకుంటే, ఇప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏ ప్లస్ బి చేశాను అనుకుంటే, అంటే ఈ యొక్క సైడ్ యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అనదర్ సైడ్. సో అదేవిధంగా ఇంకో 2 సైడ్స్ యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అనదర్ సైడ్. అదేవిధంగా ఇంకొక సైడ్ టూ సైడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అనదర్ సైడ్ అన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటాం. సో దీన్ని మనం ఎలా చెప్తామంటే, ద సమ్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ఎనీ టూ sides is always greater than third side, ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు రైట్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం. రైట్ యాంగిల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ప్రాపర్టీ, ఇక్కడ రైట్ యాంగిల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం అంటే, ఇప్పుడు ఒక యాంగిల్ దగ్గర, అంటే మనం తీసుకునే ట్రయాంగిల్లో ఒక దగ్గర ఏమవుద్దంటే నాకు 90 degrees అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం. అంటే ఇఫ్ ఏ ట్రయాంగిల్ హ్యాస్ ఏ 90 degrees యాంగిల్, దాని ఏమంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అంటే అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకేమవుతుందంటే 90 degrees అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకుంటే. అయితే ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం పైథాగరస్ థీరం అనే దాన్ని అప్లై చేస్తాం. సో ఆ పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అంటే, నాకు
సో ఇక్కడ ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. సో దీన్నేమో బేస్ అంటాం, దీన్నేమో ఆపోజిట్ సైడ్ అంటాం. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ బేస్ ఈ హైపోటెన్యూస్ యాడ్ చేసుకుంటే ఈ ఆపోజిట్ సైడ్ని బేస్ని యాడ్ చేసుకుంటే నాకేం వస్తుందంటే ఇక్కడ హైపోటెన్యూస్ అనేది వస్తుంది. అంటే ఎట్లా అంటే సో ఇక్కడ నాకు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ఆల్వేస్ ఏసీ స్క్వేర్ అన్నమాట. సో ఇదే నాకు హైపోటెన్యూస్ అనే అతను హైపోటెన్యూస్ అన్న పైథాగరస్ అనే అతను డిరైవ్ చేసిన ఈక్వేషన్ అన్నమాట ఇది. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకేంటంటే కొన్ని ఈ యొక్క ట్రయాంగిల్స్ అనేటివి మనకు 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. ఏవేవి అంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అని, స్కేలార్ ట్రయాంగిల్ అని, ఈక్వేటరల్ ట్రయాంగిల్ అని, ఇట్లా మనం 3గా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. సో వాటి గురించి చూద్దాం ఇప్పుడు. సో మనకేంటంటే ట్రయాంగిల్స్ అనే వాటిని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో అవేవేవి అంటే 3 టైప్స్గా క్లాసిఫై చేసాం అన్నమాట. సో అవి మనకు ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు ఎలా ఉంటాయంటే నాకు యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్ 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్. అదేవిధంగా ఆల్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇక్కడ నాకు ఇంకోటి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇందులో 60 degrees ఉంటుంది. ఈ యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎలా ఉంటుంది అంటే నాకు 60 degrees ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట ట్రయాంగిల్. సో ఆల్ సైడ్స్ అనేటివి ఈక్వల్ అన్నమాట. ఓకేనా. సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 60 degrees ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం అన్నాం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాం. సో ఇంకొక ట్రయాంగిల్ ఏంటి అంటే నాకు ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇందులో ఈ యొక్క ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అంటే ఇట్లా చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, సో ఇందులో వచ్చేసరికి నాకేమవుద్దంటే ఎనీ 2 సైడ్స్ ఏదో ఒకటి, ఇది 2 సైడ్స్ ఈక్వల్ ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే దాని కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే ఇది ఉంది కదా, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది. సో నేను కలర్ చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది. సో ఇక్కడ నాకేంటంటే ఏబి లెంత్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఏసి అయినప్పుడు దీని కరస్పాండింగ్ యాంగిల్ ఏదైతే ఉందో అంటే అక్రాస్ బి దగ్గర ఉన్న యాంగిల్, అదేవిధంగా సి దగ్గర ఉన్న యాంగిల్ కూడా అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అన్నమాట. ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఎనీ 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో 2 సైడ్స్ ఈక్వల్ ఉన్న దాని కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయంటే నాకు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో అది ఐసోస్లెస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు స్కేలార్ ట్రయాంగిల్. ఈ యొక్క స్కేలార్ ట్రయాంగిల్లో నాకు ఎలా ఉంటుంది ఏంటంటే ఆల్ సైడ్స్ అంటే ఆల్ 3 సైడ్స్ అనేటివి అన్ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇందులో ఆల్ 3 సైడ్స్ అనేటివి అన్ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ వీటికి ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. అంటే ప్రాపర్టీస్ అంటే ఎట్లా అంటే మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి దానికి లెన్స్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే మనము ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, సో వీటిని మనం ఏబిసి అనుకున్నాం. ఆ వర్టెక్స్ దగ్గర ఉండే పాయింట్స్ ఏబిసి అనుకున్నాం. వాటి యొక్క లెన్స్ ఇప్పుడు ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ అనుకున్నాం, బికి ఆపోజిట్ స్మాల్ బి అనుకున్నాం, సికి ఆపోజిట్ స్మాల్ సి అనుకున్నాం.
ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ మనం చూసాం అనుకోండి, అంటే ఈ యొక్క ట్రయాంగిల్కి ప్రాపర్టీస్ చూస్తే మనకేంటంటే ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏబిసి అనే సైడ్స్ కదా, ఇక్కడ ఏబిసి అనేది సైడ్స్ అయితే ఇప్పుడు ఆ సైడ్స్ నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి, అంటే ఎట్లా అంటే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు అన్నమాట. ఇలా ఉంటాయి. మరి ఇక్కడ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ నాకేంటంటే అక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని యాంగిల్స్, సో ఇక్కడ దానికంటే ముందు ఇంకో పాయింట్ చెప్తా చూడండి. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ సో మనం ఏదైతే ఇక్కడ సైడ్స్ తీసుకున్నామో ఏ బిసి అనేటివి తీసుకున్నామో వీటికి యాంగిల్స్ అనేటివి ఆల్వేస్ లెస్ దెన్ 90 degrees ఉంటుంది అన్నమాట. ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అనేటివి లెస్ దెన్ 90 degrees ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అనేటివి లెస్ దెన్ 90 degrees ఉంటే అక్యూట్ యాంగిల్ అంటాం. సో అదే నాకు అబ్ట్యూస్ యాంగిల్ అంటుంటారు. ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఇదే యాంగిల్స్ అనేటివి ఏవైతే తీసుకున్నామో ఏబిసి అని, ఈ యాంగిల్స్ అనేటివి గ్రేటర్ దాన్ 90 ఉంటాయి అన్నమాట. ఇందులో ఇక్కడ ఏంటంటే ఏబిసి అనేది లెస్ దాన్ 90 degrees అన్నాం కదా. సో అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఎనీ వన్ యాంగిల్, ఏదో ఒకటి, ఇందులో ఎనీ వన్ యాంగిల్, ఈ అబ్ట్యూస్ యాంగిల్లో ఎనీ వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90, గ్రేటర్ దాన్ 90 degrees. సో ఏదో ఒక యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం అన్నమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం. ఒక యాంగిల్ దగ్గర ఒక పాయింట్ దగ్గర మనకు 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క ట్రయాంగిల్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనం తీసుకున్న సైడ్స్ అనేటివి ఎనీ టూ సైడ్స్ని యాడ్ చేసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది అనదర్ సైడ్ కంటే ఎక్కువ ఉండిందంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అంటే మనకు ఇచ్చిన దాంట్లో ఈ యొక్క ప్రాపర్టీని బేసిస్కి మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అన్నమాట అట్లా. సో అందుకని ఇది తీసుకున్నాం. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సి స్క్వేర్ అనుకోండి. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అలా కాకుండా ఈ యొక్క సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనుకోండి. సో దీన్ని మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటో చూసాం. సో ట్రయాంగిల్ టైప్స్ ఏంటో చూసాం. సో అదేవిధంగా వాటి యొక్క ప్రాపర్టీస్ చూసాం, అంటే ఎట్లా ఏం చేస్తాం ఏంటనేది. ఓకేనా? అదేవిధంగా ట్రయాంగిల్ టైప్స్లో స్కేలర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అది చూసాం. ఇప్పుడు ఏంటంటే సెంట్రాయిడ్ అంటే ఏంటి, మీడియన్ ఏంటంటే నేను చూద్దాం. ఇప్పుడు సెంట్రాయిడ్, ఒక ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ అంటే ఏంటి అంటే మనకు ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు జనరల్గా, సో ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ యొక్క ట్రయాంగిల్కి మనం ఏం చేస్తారంటే మీడియన్స్ అనేవి డ్రా చేస్తాం. సో మీడియన్ అంటే ఏంటంటే ఒక సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసేదాన్ని మనం ఇక్కడ మీడియన్ అంటాం. అంటే సో ఇది నేను ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది బి నుంచి ఏసీ యొక్క లెంత్ ఉంది కదా, ఈ లెంత్ని 2గా డివైడ్ చేసాం అనుకోండి. సో ఆ యొక్క మిడ్ పాయింట్ దగ్గర డ్రా చేసే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని మీడియన్ అంటాం. ఈ లైన్ మీడియన్ అంటాం. సో అదేవిధంగా బీసీ లెంత్కి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్కి, సో దాన్ని మనం మీడియన్ అంటాం. సో అదేవిధంగా ఏబీ లెంత్కి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి అంటే ఈ పాయింట్, సో దీన్ని మనం మీడియన్ అంటాం. ఇట్లా ఈ యొక్క 2 పాయింట్స్ అంటే ఈ యొక్క 3 మీడియన్ పాయింట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఇక్కడ మీడియన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక లెంత్ తీసుకున్నాం, బీసీ అనేది ఒక లెంత్ అనుకోండి. ఆ యొక్క బీసీ అనే లెంత్కి ఎగ్జాక్ట్ మిడిల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఈ లెంత్ అనేది 10 ఉందనుకోండి, ఇక్కడ నాకేమవుతుంది, ఇది 5 ఇది 5 అవుతుంది అన్నమాట. సో అట్లా ఈక్వల్గా డివైడ్ చేసి దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని మీడియన్ అంటారు. మీడియన్ అంటారు. ఓకేనా. ఇలా ఒక ట్రయాంగిల్లో మనం 3 మీడియన్స్ అనేవి డ్రా చేయగలుగుతాం. ఒక ట్రయాంగిల్లో 3 మీడియన్స్ అనేవి డ్రా చేస్తాం. ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సెంట్రాయిడ్ అంటారు. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, సో ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 మీడియన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ the 3 మీడియన్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 మీడియన్స్ దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సెంట్రాయిడ్ అంటాం. అయితే ఇక్కడ నాకు ఈ యొక్క సెంట్రాయిడ్ అనేది ఓకే, కాకపోతే ఇక్కడ మనం ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఈచ్ మీడియన్ అనేది ఒక పర్టికులర్ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నమాట. ఆ పర్టికులర్ రేషియో ఎలా డివైడ్ చేస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఓ అనుకుంటే ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ అనుకుందాం. అయితే ఇక్కడ నాకు ఏఓ ఈజ్ టు ఓఎల్ దీన్ని ఏ రేషియోతో డివైడ్ చేస్తుందంటే ఇది 2:1 రేషియోతో డివైడ్ చేస్తాను అనమాట. ఏది మీడియన్ అనేది. సో మీడియన్ అనేది ఏదైతే ఉందో ఆ మీడియన్ అనేది ఏ రేషియోతో డివైడ్ చేస్తుంది అంటే మనకు 2:1 రేషియోతో. ఓకేనా. అంటే ఇక్కడ నాకు ఏ నుంచి ఓకి లెంత్ ఎంత ఉంటుందో ఓ నుంచి ఎల్కి అది 2:1 రేషియోతో నాకు డివైడ్ చేస్తాను అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకుంటామంటే దీంట్లో డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ రేషియో 2:1. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో ఈ యొక్క సెంట్రాయిడ్లో ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నాకు ఇన్సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. సో ఇది సెంట్రాయిడ్ గురించి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ సెంటర్ అంటుంటారు. ఇన్ సెంటర్. సో ఇక్కడ నాకేంటంటే ఇన్ సెంటర్ అంటాం. ఇక్కడ ఇన్ సెంటర్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఇన్సైడ్ సర్కిల్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్ సెంటర్ అంటాం. అంటే సో ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే మనము ఈ యొక్క ట్రయాంగిల్లో ఇన్సైడ్ ఒక సర్కిల్ డ్రా చేస్తాం అనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్ సెంటర్ అంటారు. సో ఇట్లా అంటే ఆల్ సైడ్స్ టచ్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇలాగా ఇన్ సెంటర్ అంటారు. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే దీన్నే మనం ఏమంటామంటే ఇన్ సెంటర్ అంటారు అన్నమాట. ఇన్ సెంటర్ అంటారు. మరి ఈ ఇన్ సెంటర్ అనేది ఎలా డ్రా చేస్తారంటే, ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్ ద్వారా ఈ యొక్క ఇన్ సెంటర్ అనేది డ్రా చేస్తారు. సో దీన్ని ఎలా డ్రా చేస్తామంటే మనము ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్. సో దాని ద్వారా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఇన్ సెంటర్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ నాకు ఎలా ఉంటుంది, సర్కిల్ అనేది ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ ఇన్ సర్కిల్. సో ఇది సెంటర్ ఆఫ్ ఇన్ సర్కిల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ లైస్, ఇది కూడా ఎలా ఉంటుంది అంటే నాకు ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. ఈ యొక్క ఇన్ సెంటర్ అనేది ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఇంకోటి సర్కమ్ సెంటర్ అంటారు. అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ని మనం ఏమంటామంటే ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటారు. ఇక్కడ అవుట్ సైడ్ అయితే తెలిపిస్తామో ఇక్కడ నాకు సర్కమ్ సెంటర్ అంటే ఏంటంటే మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ డ్రా చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటారు. సో ఇక్కడ నాకేంటంటే వీటిని డ్రా చేస్తాం. సో సర్కిల్ అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో ఇదన్నమాట.
సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటారు. సో ఇది ఒక లెంత్ ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే సో అదన్నమాట. ఓకేనా? సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటారు. సో ఇది ఈ యొక్క సర్కమ్ సెంటర్ అంటే ఏంటంటే దీన్ని ఎలా డ్రా చేస్తామంటే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ద్వారా డ్రా చేస్తాం అన్నమాట. దీన్ని ఇది ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది అవుట్ సైడ్గా ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ సర్కమ్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్యూట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో సో అక్యూట్ ట్రయాంగిల్, ఈ యొక్క అక్యూట్ ట్రయాంగిల్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. సో అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees అని. అదేవిధంగా రైట్ ట్రయాంగిల్, ఇక్కడ నాకు రైట్ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది మిడ్ పాయింట్ హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్లో ఉంటుంది అన్నమాట. సో ఆన్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబ్ట్యూస్ ట్రయాంగిల్. ఈ యొక్క అబ్ట్యూస్ ట్రయాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే నాకు ఇక్కడ అవుట్ సైడ్ అన్నమాట, అవుట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇంకోటి ఆర్థో సెంటర్ అంటుంటారు. ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆల్టిట్యూడ్స్కి డ్రా చేస్తాం అన్నమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ని మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అంటాం. సో ఇది ఇంకోటి ఏంటంటే మనకు సో దీని మీద ఇంకా మనకు చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎడదాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.